మొక్కజొన్నలకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రబీలో పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. పత్తి తొలగించి మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన మొక్కజొన్న సాగుపై స్పెషల్ స్టోరీ. పత్తి పంటలపై పెట్టుబడులు రాక అప్పులు తీర్చలేక ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు రైతులు. మొక్కజొన్నలను పౌల్ట్రీ ఫామ్లకు బిస్కెట్ తయారీకి ఉపయోగించడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 64,000 ఎకరాల నుంచి ఈ రబీలో 1,553 ఎకరాలకు మొక్కజొన్న సాగు పెరిగింది. 6 ఏళ్లుగా 2,000కు మించని మొక్కజొన్నల రేటు ఇప్పుడు ఒకేసారి క్వింటాల్కు 2,600కు చేరింది. ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 7-8 సంవత్సరాలు అవుతాను చేయబట్టి, కానీ దాంట్లో ఏందంటే మంచిగానే ఉంటుంది, నీళ్లు అవి ఉండేది ఉంటే మంచిగానే ఉంటుంది, పంట చేతికి వచ్చి రేటు ఉండేది ఉంటే మంచిగానే ఉంటాయి. అన్నిటికీ అన్నీ అవుతుంది, కానీ వర్షం వచ్చేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో మనం చెప్పలేం కదా. కాలాన్ని బట్టి మనం మనుషులం, కాలాన్ని దాన్ని బట్టి మనం మెదలాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఏంటంటే అన్నీ చెప్పినా కానీ ఇది రేటు దాని ఏంది తేమ ఉన్నదని అది రావట్లేదని దాన్ని బట్టి వాళ్ళు తక్కువ ఇస్తాను. ఇక ఏంటంటే తప్పని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ నుండి మనం బస్తాలు కుట్టి వేసి లోడ్ వేసుకుపోయి అక్కడ వేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఎండబోయాలంటే ఇది రిస్క్ పని. ఇక్కడ ఎంతైనా చేయగలుగుతాం, అక్కడికి పోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత పెట్టినా కానీ ఇక ఇసుక ఇల్లుతుంది అన్నట్టు పానం. మళ్ళీ తెచ్చి ఎండబెట్టి చేయాలంటే ఎంతకైనా మంచిదే ఇచ్చేద్దాం అన్నట్టు ఇక మా ఆసాముల దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఇచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఒక్క రోజుకే వాళ్ళు మంచిగా దగ్గర పెట్టుకొని స్టోరేజ్ చేసేది, వాళ్ళు బయట అమ్ముకుని వాళ్ళు మంచిగా ప్రభుత్వం ఏం చేయాలని అంటే రేటు అదే రేటు కంటిన్యూ. ఇది ఏదైతే ఉన్నదో 2,500, 2,600, 2,700 వరకు అని అంటారో ఆ రేటు 2,500 కంటిన్యూ చేసిన చాలు మాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న సాగుపై మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఈసారి ఆసక్తి చూపుతుండగా భూపాలపల్లిలో అతి తక్కువ సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో 14,142 ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 7,080, మహబూబాబాద్ జిల్లాలో 62,566 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ములుగు జిల్లాలో 8,536 ఎకరాలు, జనగామ జిల్లాలో 7,976 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 253 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొక్కజొన్న రేటు ఉంటుందని వేస్తున్నాం ఆల్రెడీ. మాకు గవర్నమెంట్ కనుక ఇదే వాళ్ళు మద్దతు రేటు ఇచ్చేది ఉంటే మేము ఇంకా ముందుకు చేయగలుగుతాం ఆల్రెడీ. ఇక వీళ్ళు చెప్పేది ఒకటి అక్కడ కొనేది ఒకటి మాకు అవుతుంది. బయట కొనుడు ఏంటంటే మేము మా జొన్నలు వచ్చే వరకే వాళ్ళు రేట్ డౌన్ చేస్తున్నారు. మమ్మల్ని తేమ ఉన్నది, పంకస్ వస్తున్నాయి అని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. మేము అక్కడ తీసుకుపోయాక ఏమి చేయాలంటే మేము అక్కడ ఇవ్వక తప్పదు మా పరిస్థితి. ఎందుకంటే మేము తెచ్చి ఇంట్లో వేసుకునేది కాదు, 1 బత్త 2 బత్తలు అంటే ఇంట్లో వేసుకున్నాము. 50-100 బస్తాలు కాబట్టి మేము అక్కడ ఇవ్వాలి. దయచేసి గవర్నమెంట్ కనుక వాళ్ళు ఇచ్చిన మద్దతు రేటు కనుక ఉండేది ఉంటే రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తారు, చాలా మంది వస్తారు. మొక్కజొన్నలకు ధర పెరగడంతో కొందరు రైతులు జొన్నలను మార్కెట్ కు తీసుకుని వస్తున్నారు. మరికొందరు ఇప్పుడు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షాల వల్ల దిగుబడి తగ్గినా లాభాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అయితే పంట చేతికి వచ్చేసరికి ధర తగ్గిస్తున్నారని కొందరు రైతులు అంటున్నారు. రేటు తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. పత్తి వేసినాం, దాన్ని తీసేసి ఇప్పుడు 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాం. మార్కెట్లో కూడా మొక్కలకు మంచి రేటు కూడా ఉంది. ఇప్పుడు 24,000-26,000 అవుతుంది. అట్లా అని చెప్పి మొత్తం మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న అంటే ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు పౌల్ట్రీ కానీ వేరే ఇంకా బిస్కెట్స్కు వీటికి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రేటు కూడా మంచిగా ఉంది కాబట్టి అదే వేస్తున్నాం అన్నట్టు. ఈ ఎండాకాలం అదే ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాం, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు రైతులు. మొక్కజొన్న సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు.